వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. డీమార్ట్ వెళ్ళాం. డీమార్ట్లో ఈ ఫేషియల్ అయితే కనిపించింది, ఫేషియల్ కిట్. ఇది తీసుకున్నాను. 6 స్టెప్ ఫేషియల్ అన్నమాట. ఇప్పుడు ఎలాగా సమ్మర్ కదా, ఈ టైంలో మన స్కిన్ గురించి కొంచెం కేర్ చేసుకోవాలి, ఇలా ఇంట్లో కూడా ఫేషియల్ చేసుకోవచ్చని. ఇది వావ్ కంపెనీ అన్నమాట. నేను తీసుకున్నాను. ఇది నేను అప్లై చేశాక ఎలా ఉంది ఏంటి అన్నది మీకు పూర్తి రివ్యూ అయితే ఇస్తాను, ఓకేనా? నెక్స్ట్ మాది ఐస్ ట్రేలు కూడా పాడైపోయాయండి. ఇదైతే తీసుకున్నాను. ఇది చాక్లెట్ మోడ్స్ కానీ ఐస్ క్యూబ్స్లా కూడా బాగుంటాయి. ఇద్దరు పిల్లలు సరదా పడ్డారన్నమాట, ఫ్లవర్ షేప్ ఐస్ క్యూబ్స్ అవి వస్తాయి అని చెప్పి. రెండు విధాలుగా వాడుకోవచ్చు కదా. తర్వాత మనం ఏమైనా డిఐవైలు టమాటా ఐస్ క్యూబ్స్ అవి చేయడానికైనా కూడా బాగుంటాయి అని చెప్పేసి అందుకలా వాడతాం. తర్వాత మళ్ళీ ఐస్ ట్రేలు కొంటాను. ఇది నాకు నచ్చాయని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవే తీసుకున్నాను డీమార్ట్ నుంచి. అంటే రేషన్ తీసుకున్నాను ఇంటి కోసం, దాంతోపాటు ఇవైతే తీసుకున్నాను. తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు కొత్తిమీర రైస్, కొత్తిమీర పుదీనా పచ్చడి అండ్ మీల్ మేకర్ దుంపల కర్రీ చేస్తున్నాను అనమాట. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, ఎగ్జామ్స్ అవుతున్నాయి వాళ్ళిద్దరికి. వచ్చేసాక లంచ్ అది రెడీగా ఉందనుకోండి తింటారు. ఎండతో వస్తారు, సరిగ్గా 1 o'clock అవుతుంది. అంటే 12:30 వరకు స్కూలు, అక్కడ ఇచ్చేసుకొని వచ్చేసరికి అలాగవుతుంది అన్నమాట. 1 దగ్గర అయిపోతుంది. ఇంకా ఎండతో కదా, కొంచెం తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బాగుంటుంది అని చెప్పేసి. కొత్తిమీర ఎక్కువగా ఉంది, ఒక 3-4 కట్టలాగా ఉంది. ఇంకా అలాగుంటే ఎండిపోతుంది అని చెప్పి. మీకు తెలుసు కదా, నేను కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేయడం ఉండదు. అంటే కర్రీలో అది వేయడం ఎక్కువగా ఉండదు. ఎప్పుడైనా ఇలా తెస్తే ఇలా పచ్చడి లేదంటే రైస్ ఐటమ్ ఏదో చేయిస్తుంటాను. ఈరోజు కొంచెం ఉందని చెప్పి కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే చేయిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీంతో కాంబినేషన్గా కర్రీ చేస్తున్నాను, దుంపలు అండ్ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. సింపుల్ కర్రీ చేసి వాళ్ళకి తేడానికైతే నేను స్కూల్కి వెళ్తాను అనమాట. మధ్యాహ్నం అంటే ఇద్దరికి ఒకసారి తీసుకొచ్చిస్తే ఈ లోపున తొందర లంచ్ అయిపోతుంది. ఇదిగో దీనిలో ఒక టమాటా కూడా వేసాను. టమాటా వేసి ఇది బాగా కలిపేసుకోవడమే. దీనిలో బెల్లం కొంచెం వేస్తాం, చాలా బాగుంటుంది. అంటే ఏమి కూర లేనప్పుడు ఇదొక్కటి పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది రైస్తో బాగుంటుంది, లేదంటే మామూలు ఇడ్లీ, దోశ అలాంటి వాటితో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా టమాటా అది బాగా వేగిపోయి చల్లారిన తర్వాత నేను మిక్సీ అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం వేడి మీద అయితే మిక్సీ అది చేయకూడదు. ఇలాగా చల్లారిన తర్వాత గ్రైండింగ్ అయితే చేస్తున్నాను. ఇది చిన్నది అయిపోయింది అయినా కూడా నెమ్మదిగా దానిలో, ఎందుకంటే ఈ మనకు వచ్చిన క్వాంటిటీ ఏంటంటే చిన్నదానికి ఎక్కువ అయిపోతుంది, పెద్దదానికి కొంచెం అవుతుంది. కొంచెం అవడంతో అందులో మనకి నలగదు, అడుగున ఉండి నలగదు. సరే దీనిలోనే కొంచెం వేసి చేసేద్దాం అని చెప్పి ఫస్ట్ అంతా వేసాను. తర్వాత మళ్ళీ కొంచెం పక్కకు తీసి పెట్టి కొంచెం చేసి అది కొంచెం గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటే మనకు అయిపోద్ది కదా, అలాగా చేసానమాట. అదే ఒకసారి పెద్ద దానిలో వేసేసరికి అడుగుగా అయిపోయి సరిగా అవ్వదు. తర్వాత మిల్ మేకర్ దుంపల కర్రీ కోసమని దుంపలు ఉడకపెట్టేసుకున్నాను, అది అవుతుంది. ఇంకేంటి, ఇదిగోటి బెల్లం అయితే వేసి ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఈ సింపుల్ దుంపలు మిల్ మేకర్ కర్రీ మీరు అందరికీ తెలిసిందే. ఇది ఏం లేదు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని దుంపలు ఉడకపెట్టి ఉంచుకున్నాను ఆల్రెడీ. అది పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిల్ మేకర్ వేసుకుంటాం. మిల్ మేకర్ కూడా ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే అది కొంచెం ఉబ్బినట్టు అవుతే వేసుకోవడమే, అంతే. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది, రైస్తో బాగుంటుంది, మెయిన్ రోటీస్కి చపాతీకి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగా
ఇలాగవుతుంది. ఇంకేంటి మీరు ఊర్లెళ్తారా ఏంటి సమ్మర్‌కి ఏంటి అన్నది చెప్పండి. ఎండలైతే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. రాను రాను పెరిగిపోతుంది ఎండలు. అందులో ఈ 12:30, 1 ఆ టైం అప్పుడు పిల్లల్ని తెస్తున్నాను కదా! సరి అయిన మిట్ట మధ్యాహ్నం అన్నమాట అది బాబోయ్! చాలా ఎండగా ఉంటుంది. అంబరెల్లా పట్టుకొని ఎళ్ళినా ఆ అంబరెల్లా నుంచి ఎండ కిందకి దిగిపోతుందన్నమాట. కానీ నిమ్మకాయ నీళ్ళు అలాంటివి కలిపేసి ఉంచుతున్నాను. రాగానే కొంచెం వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి, ఫ్రెష్ అయ్యి వచ్చి, కొంచెం అవి తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లంచ్ అయితే పెడతానమాట. అలాగుంటుంది. ఎండలైతే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా ఇప్పుడే ఏప్రిల్, మే అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటది కదా! జ్యేష్టం అంటారు. జ్యేష్టం అయితే కాష్టంలో పెట్టినట్టు ఉంది అంటారు కదా! ఇంకా రాను రాను ఎండలు పెరుగుతాయి. ఇంకా సెలవులు ఇచ్చే వరకు పిల్లలతో కొంచెం కష్టమే. అన్ని స్కూల్‌కి ఇంచుమించు ఇంకా సెలవులు ఇచ్చినట్టు లేదు. ఇటు వైజాగ్‌లో అయితే ఇంకా సెలవులు ఇవ్వలేదు. మీ ఏరియాలో ఇచ్చేసారా ఏంటా అన్నది చెప్పండి. ఏంటి ఊర్లెళ్తున్నారా ఎక్కడికి? మేమెక్కడికి ఊర్లది ఎళ్ళడం లేదండి. ఇంట్లోనే ఉంటాము. ఇదిగోటి పచ్చడైతే గ్రైండింగ్ చేసేసాను. అది ఒక గిన్నెలోకైతే తీసేసుకుంటున్నాను. అక్కడ కర్రీ అవుతుంది. తర్వాత రైస్ అయితే రైస్ కుక్కర్‌లో పెట్టేసాను. చారు ఎన్ని చేసినా చారు మస్ట్ మా ఇంట్లో ఉంటది. చారు లేదు అంటే పప్పు 2 కంపల్సరీ. అంటే ఏదో ఒకటి చారు చేస్తే మటుకు చారు చేస్తాను. లేదంటే పప్పు మస్ట్ చేయాలన్నమాట. అలాగా ఏదో ఒకటి మస్ట్ ఉంటది. అంటే గ్రేవీ కర్రీ అయినా, చట్నీలైనా ఏదైనా మస్ట్ చారు చేయాలన్నమాట. మీ ఇంట్లో ఎలాగా చేస్తారు ఏంటి అన్నది చెప్పండి. నెక్స్ట్ ఇదిగోటి దుంపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీని గురించి ఏం వివరంగా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఈ కర్రీ అందరికీ తెలిసిందే కదా! అది దుంపలు, మిల్ మేకరు దీనిలో కొంచెం గరం మసాలా, తర్వాత ధనియా పౌడర్ అది వేసి చేశాను. ఇది నా లంచ్ ప్లేట్ మాట. కర్రీ అండ్ పచ్చడి, రైస్ అంతే సింపుల్ లంచ్. రసం ఒకటి అంతే. తర్వాత ఎండలో కొంచెం తిరుగుతున్నాను కదా! అందుకు ఒక షీట్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను. ఈ షీట్ మాస్కులు ఉన్న దగ్గర నుంచి టాబ్లెట్స్ లాంటివి తెప్పించాను కదా! అవి ఉన్న దగ్గర నుంచి మరి అస్సలు పైనుంచి తీసుకోలేదు. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్, 8 మంత్స్ అయిపోతుంది ఇవి తీసుకొని. చాలా పనిచేస్తున్నాయి. ఏ లిక్విడ్‌లో పెడితే ఆ లిక్విడ్‌లో మనం వేసుకొని అంటే ఫ్రూట్ జ్యూస్‌లోని, మిల్క్‌లోని ఒకటి అలా టాబ్లెట్ వేసుకున్నామా, ఫేస్‌కి వేసుకున్నామా అంతే చాలా గ్లో వస్తుంది. ఇక్కడ నేను చేసుకుంది ఏంటంటే పసుపు, కొంచెం పాలు, పచ్చి పాలు మాట. దానిలో కొంచెం పసుపు వేసుకొని, ఇది వేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి అది ఓపెన్ అయిపోద్ది. అది మన ఫేస్ మీద ఏసేసుకోవడమే. ఏసుకొని కొంతసేపు మధ్యాహ్నం పడుకుంటాను. ఈవినింగ్ లేచేసరికి కొంచెం క్లియర్‌గా ఉంటది. బావుంటది. ఆ సీరమ్ అంతా మన స్కిన్‌లోకి వెళ్తదనమాట. ఇదిగోటి ఇక్కడ ఫేస్ మీద అయితే అప్లై చేసుకున్నాను. అంతేనండి. ఇదొక చిన్న వ్లాగు. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.